డాక్టర్ హారిక దశరథ ఫోన్కి పంపించిన వీడియో చూసి దీపే తన కన్న కూతురు అనే నిజాన్ని తెలుసుకున్న సుమిత్ర. మరి అసలు నిజం తెలుసుకున్న సుమిత్ర ఏం చేయబోతుందో, అసలు ఎలా తెలుసుకుంది అన్నది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలాగే జోష్న నిజస్వరూపం బయటపడాలని కోరుకునేవారు వెంటనే మా వీడియోని అయితే లైక్ చేసేయండి. ఇంటికి వచ్చిన తర్వాత కాంచన కార్తీక్తో చెప్తూ ఉంటుంది, ఆ జోష్న విషయంలో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అది ఎంత దూరమైనా వెళుతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. నువ్వేం కంగారు పడకత్తా, అంతా బావ చూసుకుంటాడు, నేను బావ చూసుకుంటాం కదా అని చెప్పేసి ధైర్యం అయితే చెప్తుంది దీప. మా అమ్మకి ఏదో అనుమానం వచ్చినట్టుంది, కానీ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కార్తీక ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇంటికి వచ్చిన తర్వాత దీప జోలికి వెళితే ఊరుకునేది లేదు. దీప కాపురాన్ని నాశనం చేయాలని చూస్తే నా విశ్వరూపాన్ని చూస్తావని చెప్పేసి పారిచేత్తమైతే బెదిరిస్తుంది జోష్నని. అసలు ఈ గ్రానికి ఏమైందో ఏంటో ఏమీ అర్థం కావడం లేదు. ఈ గ్రాని దీప జోలికి వెళ్తే ఊరుకునేలా లేదని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే దశరథ ఫోన్ చేస్తాడు కార్తీక్ అయితే. ఏరా కార్తీక్, ఏమైందిరా, ఏం జరిగింది? జోష్న ఎందుకలా ఉంది? జోష్న చెంప దీప గట్టిగానే పగలగొట్టినట్టుంది. మావయ్య, అవునరా, నాకు ఆ మాత్రం తెలియదా ఏంటి? జోష్న ఆలోచన ఏంటో, జోష్న ఏం చేసిందో ఈరోజు నాకు అన్నీ తెలుసురా. నిజం తెలియని మీ అత్త మీ తాత జోష్న మాటలు నమ్మొచ్చు, కానీ నేనెలా నమ్మగలను? నా కూతురుతో నువ్వు సంతోషంగా ఉండడం చూడలేక ఈరోజంతా నిన్ను అది దాని చుట్టూ తిప్పించుకుంది. త్వరలోనే జోష్న గురించి నిజం బయటపడే రోజు వస్తుంది. అప్పుడేం చేస్తుందో జోష్న చూద్దాం అని చెప్పేసి ఇకెప్పుడు కూడా నువ్వు జోష్న వెంట వెళ్ళొద్దు. దీపని బాధ పెట్టడానికి లేదు. ఈరోజు పాపం నా కూతురు ఎంత బాధపడిందో ఏంటో. నువ్వేం కంగారు పడకలే మావయ్య. నీ కూతురు జోష్నకి గట్టిగానే బుద్ధి చెప్పింది, కనిపించింది రేరా చెంప మీద ఆ ఎరుపు వేలు ముద్రలు. ఆ మాత్రం చెప్పకపోతే జోష్నకి బుద్ధి రాదులే అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తాడు ఇక దశరథ. అసలు జోష్న అయితే మాత్రం చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. దీప కొట్టిన దెబ్బను పదే పదే గుర్తుకు చేసుకుంటూ, ఎవరు నా వెనుక ఉన్నా లేకపోయినా నేను అనుకున్నది మాత్రం ఖచ్చితంగా చేసే తీరుతాను, అది మాత్రం జరుగుతుంది అని చెప్పేసి ఎలాగైనా దీప అడ్డు తొలగించుకొని నేను బావ జీవితంలోకి వెళతాను, ఈ ఆస్తిని వదులుకోను, రెండు విధాలుగా నేనే గెలవాలి అని చెప్పేసి జోష్న అనుకుంటూ ఉంటుంది. ఈలోగానే కార్తీక్ అయితే దశరథ ఇంటికి రాని వస్తాడు. ఏమైందిరా? ఏంటి కార్తీక్? దీప రాదు కదా. దీప ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటుంది. దీప ఇప్పుడు ఎలాంటి పనులు చేయలేదు కదా, అందుకనే ఇక అమ్మ కూడా దీపని రెస్ట్ తీసుకోమంది. అసలే ఇక్కడికి పంపించడానికి అమ్మ కాస్త భయపడుతుంది. అర్థమైంది లేరా? ఇక్కడికి పంపించడానికి మీ అమ్మ ఎందుకు భయపడుతుందో. పోనీలే, మీ అమ్మ చెప్పేది కూడా మీ మంచికే కదా. దీప జాగ్రత్తగా ఉంటే పన్నెంటి బిడ్డకు జన్మనిస్తుంది, మేమందరం కూడా సంతోషంగా ఉంటాము. బిడ్డని తీయించుకోవాలి అనుకున్న మీరు మళ్ళీ ఆ బిడ్డని కాపాడుకోవాలనే నిర్ణయం తీసుకోవడమే కాకుండా బిడ్డ కోసం ఎంతగానో తాపత్రయం పడుతున్నారు. కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉంది. బిడ్డ క్షేమంగా భూమి మీదకి రావాలి, అదే మేము కోరుకునేది పెద్దవాళ్ళగా అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు శివనారాయణ పారిజాతం. అవునవును, నా మనవరాలికి పుట్టబోయే నా ముని మనవరాలు క్షేమంగా ఉంటుంది. ఈ గ్రాని ఉంది కదా అన్నీ చూసుకోవడానికి. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? నీ మనవరాలు, నీ ముని మనవరాలు అంటున్నావేంటి? దీప ఎప్పుడు నీ సొంత మనవరాలు అయిపోయింది? దీప కడుపులో ఉన్న బిడ్డ ఎప్పుడు నీ సొంత ముని మనవరాలు అయిపోయింది? అదే మనవరాలే కదా. మనవడి పెళ్ళమంటే మనవరాలు కాకపోతే ఇంకేమవుతుంది? అలా ఆలోచిస్తున్నానండి. పోనీలే, ఇప్పటికైనా నీకు జ్ఞానోదయం అయిందని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ అయితే. ఈలోగా ఇక అక్కడ చూస్తే డాక్టర్ హారిక అయితే ట్రీట్మెంట్ కోసం, ఆ ట్రీట్మెంట్ స్పెషల్గా చేయడం కోసం అయితే ఆ ఊరు హాస్పిటల్కి అయితే వస్తుంది. కానీ ఇక హారిక తను మళ్ళీ క్లినిక్కి వెళ్ళిపోవడానికి, తన సొంత క్లినిక్కి వెళ్ళిపోవడానికి ఏర్పాట్లన్నీ చేసుకుంటుంది. హారిక తన దగ్గర ఉన్న వీడియో దీపకి అలాగే సుమిత్రకి ఆపరేషన్ చేసిన వీడియోనైతే ఇది ఒక సాక్ష్యంగా ఉంటుంది. ఎప్పటికైనా దీన్ని సేఫ్టీగా పెట్టుకుంటే ఈ సాక్ష్యాన్ని చూపించైనా జోష్నకి అలాగే సుమిత్ర గారికి నిజం తెలిసేలా చేయడానికి బాగుంటుంది. ఇంక వేరే సాక్ష్యం కూడా అవసరం ఉండదు. అందుకని ఈ సాక్ష్యం ఇక అక్కడ దశరథ గారి ఫోన్లో ఉండడమే కరెక్ట్ అని చెప్పేసి ఫోన్
ఫోన్కి ఆ వీడియోనైతే పంపిస్తుంది హారిక అయితే. అలా వీడియోని పంపించడంతో అదే సమయంలో ఆ ఫోను అక్కడే ఉండిపోవడం, అలాగే ఈలోగా సుమిత్ర ఆ ఫోన్ చూడడం జరుగుతుంది. ఫోన్లో ఏదో వీడియో వచ్చినట్టుందని చెప్పేసి ముందు దశరథ్కి తీసుకుని వెళ్ళి ఇవ్వాలి అనుకుంటుంది. ఈలోగా అనుకోకుండా టచ్ అయ్యి ఆ వీడియో అయితే ఓపెన్ అయిపోతుంది. ఆ వీడియోలో చాలా పెద్ద షాకింగ్ విషయం అయితే సుమిత్ర కళ్ళ పడుతుంది. జోష్న పక్కనే ఉంటుంది, కానీ జోష్న స్పృహలో ఉండదు. జోష్నకి ఎలాంటి ఆపరేషను జరగదు. ఒక ఇంజెక్షన్ చేయడంతో జోష్న మత్తులోకి వెళ్ళిపోతుంది. కానీ ఈలోగా దీప ఆపరేషన్ థియేటర్లోకి ఎంటర్ అవుతుంది. దీపకి దీప బోన్ మ్యారో తీసి సుమిత్రకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లేషన్ చేసి ఆపరేషన్ చేసి దీప ద్వారాగానే సుమిత్రని బ్రతికించారు అన్న విషయం ఆ ఆపరేషన్ పంపించిన వీడియోలో చాలా క్లియర్గా ఉంటుంది. అది చూసిన సుమిత్ర ఒక్కసారే షాక్ అయి అంటే దీప బోన్ మ్యారో ఇచ్చింది అంటే మరి నా కన్న కూతురు జోష్న అయినప్పుడు జోష్ని ఇవ్వకుండా దీపవ్వడమేంటి? అసలు ఇదంతా ఏంటి? అంటే నా కన్న కూతురు ఎవరు? జోష్న కాదా? దీప నా కన్న కూతురా? అలా ఎలా జరిగింది? అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది? ఇదంతా నాకు ఆయన ఎందుకు చెప్పలేదు అని చెప్పి ఏవండి అంటూ గట్టిగా పిలుస్తూ కిందికి వస్తుంది సుమిత్ర. ఏమైంది సుమిత్ర? ఏం జరిగింది? ఎందుకంతగా కంగారు పడుతున్నావు అంటూ ఉండగానే ఈలోగా దశరథ కాలర్ పట్టుకుంటుంది. ఒకసారి అందరూ షాక్ అయిపో చూస్తూ ఉండిపోతారు. ఏమైంది సుమిత్ర? ఏం జరిగింది? ఎందుకంత కోపంగా ఉన్నావు? నా కన్న కూతురు ఎవరు? ఏంటి సుమిత్ర? ఏంటి అమ్మిలా అడుగుతుందేంటి అని అక్కడ జోష్నకి అలాగే పారిజాతానికి ఇంకో పక్క శివనారాయణకి కూడా షాక్ ఎదురవుతుంది. ఏంటి సుమిత్ర అలా మాట్లాడుతున్నావు? జోష్న నిజం చెప్పండి, నాకు బోన్ మ్యారో ఇచ్చి నన్ను కాపాడింది ఎవరు? నా కన్న కూతురు ఎవరు? నా కళ్ళల్లోకి సూటిగా చూసి నాకిప్పుడు మీరు నిజం మాత్రమే చెప్తారని అనుకుంటున్నాను. నిజం మాత్రమే చెప్పాలి అని చెప్పి అంటూ ఉండగానే అంటే సుమిత్ర, అది నాకు నిజం తెలిసిపోయింది. మీ నోటితో వినాలి అనుకుంటున్నాను. నిజం చెప్తారా లేదా? క్షమించు సుమిత్ర, నన్ను క్షమించు. నీకు తెలిసిందే నిజం. దీపే మన ఇంటి వారసురాలు. దీపే మన కన్న బిడ్డ. అంటే దీప కన్న బిడ్డ అంటే మరి ఇంతకాలం పెంచిన జోష్ని ఎవరు? అసలు దీప నాకెందుకు దూరమైంది? ఇదంతా ఎలా జరిగింది? చెప్పండి అంటూ గట్టిగా నిలదీస్తుంది. ఏంట్రా దశరథ? నిజం నాన్న, ఇదంతా నిజం. ఎందుకంటే మీ మీద ఉన్న కోపం, కసి, పగ కారణంగానే నా కూతురు అనాథగా ఏమీ లేనింటి అమ్మాయిగా బ్రతికింది. ఇక దాసు కూతురు ఈ ఇంటి వారసురాలిగా, ఒక పని మనిషి కూతురు అయినప్పటికీ గొప్పింటి బిడ్డగా బ్రతికింది. అది ఇక ఆ విధిరాతను రాసింది ఎవరో కాదు, పిన్ని పారిజాతం. పారిజాతం మీ మీదున్న పగ పెంచుకొని మన బిడ్డల్ని దూరం చేసి మన ఇంటి వారసురాల్ని ఒంటరిదాన్ని చేసింది అని చెప్పేసి నిజాలు బయట పెట్టేస్తాడు దశరథ. ఒక్కసారే షాక్ అయిపోయి ఉండిపోతారు జోష్న, పారిజాతం ఇద్దరు కూడా. శివనారాయణకి ఊహించని షాక్ ఎదురవుతుంది. ఇంత మోసం చేసి నా కన్న బిడ్డని నాకు కాకుండా చేసి మా ఇంటి వారసురాల్ని ఈ ఇంటి పని మనిషిని చేసి ఈ ఇంటి పని మనిషి కూతురైన జోష్నని ఈ ఇంటి వారసురాల్ని చేస్తావా? నా మీద ఇంత పగని పెంచుకుని నా చుట్టూ ఉంటూ నన్ను మోసం చేస్తావా? అసలు నిన్ను వదిలిపెట్టకూడదు అని శివనారాయణ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. నా కళ్ళ ముందు మీరు కనిపిస్తే మిమ్మల్ని ఏం చేస్తానో నాకు తెలియదు. నా కన్న కూతురు జీవితంతో ఆడుకొని మీరు ఇంట్లో సంతోషంగా ఉండాలని అనుకున్నారనుకుంటా. ఎన్నేళ్ళు ఇంకా నిజాన్ని దాచిపెట్టి నన్ను మోసం చేయాలనుకున్నారు. ఈ ఇంట్లోంచి బయటికి నడవండి. ఇక్కడ ఒక్క క్షణం మీరు కనిపించినా సరే ఇక్కడ మావి గారు కోపంతో ఏం చేయాలనుకున్నారో నాకు తెలియదు. నేనైతే మాత్రం మీ ఇద్దరిని పోలీసులకు పట్టించి అరెస్టు చేయిస్తాను. నా బిడ్డ జీవితాన్ని నాశనం చేసి మా ఇంటి వారసురాల్ని మాకు కాకుండా చేసి ఈ రోజుకి దీప బ్రతుకుతో ఆడుకుంటున్న జోష్నని వదిలిపెట్టను. జోష్నకి అన్నీ తెలిసే చేసింది. అర్థమైందండి.
నాకు మీరు కొంచెం చెప్పిన తర్వాత జోష్ని ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. దీప విషయంలో మీరెందుకు కంగారు పడుతున్నారో అర్థమైంది. అందుకే నా కళ్ళ ముందు కనిపించకూడదు, జీవితంలో ఇంకెప్పుడు వీళ్ళ మొహం కూడా నేను చూడకూడదు, అలా వీళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఇంట్లోంచి బయటకు గెంటేస్తుంది జోష్నని, పారిజాతాన్ని, ఇద్దరిని కూడా. తప్పు చేసావమ్మా, వీళ్లకు శిక్ష వేయాలి. బయటకు గెంటేస్తే వీళ్ళు మళ్ళీ ఏదో ఒక చోట ఏదో ఒక మోసం చేసి బ్రతుకుతారు. అసలు వీళ్ళకి బయటికి వెళితే బ్రతికే ఉండదు. ఆ విషయం వీళ్ళకి అర్థమయ్యే ఈ ఇంటిని చుట్టుముట్టుకొని ఉన్నారు. కాబట్టి బయటికి వెళ్ళి వీళ్ళు ఎలా ప్రశాంతంగా ఉంటారో నేను చూస్తాను అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది. అలా వాళ్ళకు ఊహించని షాక్ ఎదురవుతుంది. నిజం బయటపడిపోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది. ఇలా జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.